మిత్రులందరికీ నమస్కారం. ఒకసారి ఈ విజువల్ చూడండి. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు. స్టాఫ్ నర్సుల కోసం కేసీఆర్ అయితే ఉద్యోగాలు భర్తీ చేసి వెళ్ళిపోయిండు. అది 7094 పోస్టులు. మరి దానికి ఎంపికైన విద్యార్థులనైతే ఈరోజు నేనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వారికి ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి నర్సు వాళ్ళకైతే పెద్ద సభ పెట్టేసి వారికి పత్రాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో చూసుకుంటే, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు. 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు. ఎల్బీ స్టేడియంలో ఆడంబరంగా కార్యక్రమాలు. ఉద్యోగాలు తామే ఇచ్చామన్నట్టుగా సీఎం ప్రసంగం. జాబ్ క్యాలెండర్ నుంచి దృష్టి మరల్చేందుకనే విమర్శలు. అంటే ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసాను, ఇది నేను రాగానే ఇచ్చాను, ఇప్పుడు నా హయాంలో వచ్చి రాగానే 7000 పోస్టులు ఇచ్చానని సంకలు కొట్టుకోవడానికే ఈ యొక్క గారడి భజన ఇదే. ఇక ముచ్చట చూడు. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేనిదా అనేది ముఖ్యం. ఓ సినిమాలోని మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది అచ్చంగా ఇలాగే. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, క్రెడిట్ కొట్టేశామా లేదా అన్నది ముఖ్యం అన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇచ్చి వాళ్లకు నియామక పత్రాలు చేతిలో పెట్టేందుకు ఇంత పెద్ద ఆడంబరం ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. అంతేనే కాదా, గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు ఎట్లాగో ఆ పత్రాలను దాయలేరు, ఆ ప్రూఫ్ని దాచలేరు. ఏదైతే సోషల్ మీడియాలో అప్పుడు హల్చలేనప్పుడు దాన్ని కూడా మీరు దాచలేరు. మరి ఇప్పుడేమో ఆ జాబులు మొత్తం ఏమే ఇచ్చారని ఈ సంకలు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే కొంచెమైనా నై వేసుకోనయ్యా. స్టాఫ్ నర్స్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించిన వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్టాఫ్ నర్సులను ఆయన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. అయితే ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియలు పూర్తయింది. 2022 డిసెంబర్ 30న 5204 స్టాఫ్ నర్సుల పోస్టులను అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి మరో 1890 పోస్టులు కలుపుతూ 2023 జూన్ 22న ఉత్తర్వులు జారీ ఇచ్చింది. దీంతో మొత్తం పోస్టులు 7094 పెరిగాయి. ఈ పోస్టుల భర్తీ 2023 ఆగస్టు 2న పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎలక్షన్ కోడ్ రావడంతో ఫలితాలు వెల్లడి నిలిచిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పరీక్ష ఫలితాలు వెల్లడించింది. ఎంపికైన వారి స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు. గతంలో అయితే జారీ చేయడం జరిగింది. మరి గతంలో జారీ చేయనప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి క్రెడిట్ అంతా నేనే కొట్టేస్తాను, ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి, అదంతా నేనే ఇచ్చేసాను అన్నట్టుగా బిల్డప్లు చేసుకుంటూ మన బిల్డప్ బాబాయ్ అయితే ఈ విధంగా హల్చల్ చేసుకుంటూ తిరుగుతున్నాడు ఎల్బీ స్టేడియంలో. ఇది ఎంత వాస్తవం కరెక్ట్ మీరే చెప్పండి.